రాయలసీమ భరత్ అసలు ఎందుకు వచ్చింది ఈ టైటిల్? అంటే భరత్ అంటే మీ నేమ్ అని అర్థం అవుతుంది, రాయలసీమ అన్నది ఎందుకు? రాయలసీమ అంటే ప్రేమ, ప్రేమ అంటే రాయలసీమ. ఇంకోటి ఏంటంటే మెయిన్గా రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆపోజిట్ అమ్మాయికి తిల్నో ఇప్పటికి నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నానంటే మా ఫ్యామిలీ. అసలు జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళ మైండ్ లో కూడా ఉండరు వీళ్ళకి. అవును. సో ఆ టైప్ అనమాట. అట్లా ఎన్నో ఫేస్ చేసి ఉంటామండి. సో మీరు ఇంత స్ట్రగుల్ అయినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పక్కకు వచ్చా. ఇప్పుడు ఇక్కడ కష్టం ఉందని నేను మళ్ళీ వెనక్కిపోతే అది లేదు ఇది లేదు. ఎందుకు పెట్టాలి నీకు, నేను ఎందుకు పెట్టాలి డబ్బులు? నువ్వేమన్నా ఫస్ట్ నువ్వు మనీ పెట్టు, మూవప్ చేయన్నారు. సరే వాళ్ళు పెడతారు కదా అని చెప్పి మేము మూవప్ చేసాము. నాది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చినారు. సో ఏం చేంజ్ మీరు ఈ 10 years లో చూసారా? మీకు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అందరిని తొక్కేస్తారు, రానివ్వరు. ఈ జగన్నాథ్ సినిమాతో అందరికీ అర్థం అవుతుంది నేనేంటి అనేది. భరత్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ ప్రభాస్ గారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. సలార్ లో ఒక షాట్ కి అయితే నేను థియేటర్ తగలబెట్టేసిన. ఇంటర్వెల్ బ్యాంక్ లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. అదంతా మొత్తం టోటల్ ఎమోషనల్ డ్రామా, యాక్షన్ మొత్తం మిక్స్ అయి ఉంటుంది. అలాంటి పర్సన్ కాబట్టే నేను ఇంత నా జీవితాన్ని పోగొట్టుకున్నా. 30 సంవత్సరాలు అంత నేర్చుకునేసిన. ఇంకా నేర్చుకోవాల్సింది, కోల్పోవాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు జీవితంలో. హ్యాపీ లైఫ్ చెప్తాను కదా.